హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ యాపిల్ హల్వా. ఇది నేను స్టోరీలో పెడితే ఒక్కరు కూడా కరెక్ట్గా చెప్పలేదు, అందరూ తప్పే చెప్పారు. సో ఇదనమాట మన సీక్రెట్ అండ్ స్పెషల్ క్విక్ రెసిపీ యాపిల్ హల్వా. చాలా బాగుంటుంది, 10 నిమిషాల్లోపే చేసేసుకోవచ్చు. మరి ఎలాగో చూద్దామా? ఇలాంటి కొన్ని ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను 2 యాపిల్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర యాపిల్ కట్టర్ ఉందండి, దాంతో కట్ చేస్తున్నాను. లేదంటే మామూలుగా నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ముక్కల్ని సపరేట్ చేసుకొని తొక్కతో సహా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా యాపిల్ ముక్కలన్నీ తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరిగిన తర్వాత తగినన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. మీరు కాజు, పిస్తా, బాదం ఏవైనా వేసుకోవచ్చు. వేగిన తర్వాత అందులోనే మనం తురిమి పెట్టుకున్న యాపిల్ మిశ్రమం వేసేసి ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో వేపుకోవాలి. అంటే ఈ జ్యూస్ అంతా దగ్గర పడేంత వరకు వేపాలి. ఇలా జ్యూస్ అంతా పీల్చుకున్న తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. అవసరమైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి, అది ఆప్షనల్. కలర్ వేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. పంచదార కరిగి పాకంలాగా అయిన తర్వాత యాలక్కాయల పొడి వేసుకొని ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా వేయించేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే యాపిల్ హల్వా రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు బాగుంటుంది. ఈ డిఫరెంట్ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.